Hi everyone, welcome to Sidhu Study Circle. I am Sidhu, faculty of Aptitude and Reasoning. First of all, congratulations those who are qualified in Group 1 preliminary examination. సో గ్రూప్ 1లో మీ అందరికీ తెలుసు పేపర్ 5లో సెక్షన్ 3లో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి ఓ టాపిక్ ఉంది. సో ఇందులో నుంచి మీకు 50 మార్క్స్ వస్తున్నాయి. అయితే చాలా మంది విద్యార్థులకి చాలా రకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్నిటినీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని, నాకు బేసిక్స్ రావు, మ్యాథ్స్ ఇప్పుడే కొత్తగా నేర్చుకోవడం, ఇలా మీరు ఏ మాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని స్ట్రాటజీ, కొన్ని ట్రిక్స్, కొన్ని కాన్సెప్ట్స్ ఇవన్నీ నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా రాయాలి, క్వశ్చన్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది నా దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళతో పాటు ఇంకా తీసుకోలేని చాలా మంది విద్యార్థులకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో వీలైతే ఈ వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. సో మేజర్గా విద్యార్థుల నుంచి వచ్చేటువంటి డౌట్స్ లో నుంచి నేను ఒక 5 డౌట్స్ ని చాలా ప్రామాణికంగా తీసుకునే ప్రయత్నం చేశాను. ఇనిషియల్ స్టేజ్ లో ఒక 5 డౌట్స్ అండి. ఈ 5 డౌట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి సిలబస్ ప్యాటర్న్ అండి. అంటే మనకి ఇప్పుడు 2016 తోటి కంపేరింగ్ చేసినప్పుడు ఇప్పుడు కొంత ప్యాటర్న్ అనేటువంటిది మారింది. సెకండ్ డౌట్ వచ్చేసి సిలబస్ అనాలిసిస్. అంటే సిలబస్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, వేటిలో నుంచి మార్క్స్ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంది అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం. థర్డ్ వచ్చేసి స్ట్రాటజీ అండి. అంటే మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లో బెస్ట్ ఆఫ్ 25 అనేటువంటిది ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటిది స్ట్రాటజీ చెప్తాను. ఫోర్త్ వచ్చేసి ఆన్సర్ రైటింగ్ అండి. అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ ని కాన్సెప్చువల్ ఓరియంటేషన్ లో ట్రెడిషనల్ మెథడ్ లో ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి. సో ఫిఫ్త్ డౌట్ వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్స్. బేసికల్ గా ప్రీవియస్ గా మనకు 150 మార్క్స్ ఉండేది డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి, ఇప్పుడు అది 50 మార్క్స్ కి తగ్గించారు. అయినా సరే అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ను కొంత టేకప్ చేసి క్వశ్చన్లకి ఆన్సర్లు ఏ విధంగా రాయాలి, అసలు క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది మనం 5th డౌట్ గా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో మీలో చాలా మందికి ఇవే డౌట్స్ ఉంటాయి. మేజర్ డౌట్స్ అండి, మేజర్ డౌట్స్. చాలా మందికి ఆ క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఏ సెక్షన్ నుంచి వస్తాయి అనేటువంటిది కూడా ఐడియా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 డౌట్స్ ని మీకు 1 by 1 ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో కేర్ఫుల్ గా వాచ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ డౌట్ ఏంటో ఒకసారి చూద్దాం, దాన్ని క్లారిఫై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. రైట్. సో ఇది మారినటువంటి సిలబస్. ఆల్రెడీ మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటిది సెక్షన్ 3 లో ఉంది. 25 క్వశ్చన్స్ కి 2 మార్క్స్ చొప్పున మనకు 50 మార్క్స్ అనేటువంటిది అలర్టెడ్ చేస్తున్నారు. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో జనరల్ గా సెక్షన్ 1 లో మనకు 5 క్వశ్చన్స్ వస్తాయి. సెక్షన్ 2 లో మనకు 5 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 3 లో మాత్రం మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి. 30 క్వశ్చన్స్ వస్తాయి. రైట్. సో దాన్నే ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ 30 క్వశ్చన్స్ లో బెస్ట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ ని మీరు చూస్ చేసుకోవాలి. రైట్. సో ఇప్పుడు ఇది ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి మొత్తం మాక్సిమం మార్క్స్ ఎంత అంటే మనకు 50 మార్క్స్ అండి. రైట్. సో ఇదంతా కూడా మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటిది. మీకు మొత్తం కూడా ఇందులో 50 మొత్తం 100 మార్క్స్ వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి టాపిక్ లో 30 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో మీకు బెస్ట్ గా 25 క్వశ్చన్స్ ని చూస్ చేసుకోవాలి. ఇది మారినటువంటి సిలబస్, కానీ ఇది అవసరం లేదు, బట్ క్లారిటీ కోసం చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ప్రీవియస్ గా 2016 కంటే ముందు మనకి మొత్తం కూడా 150 మార్క్స్ ఉండేదండి. 150 మార్క్స్ ఉండేది. రైట్. ఇందులో కూడా 3 సెక్షన్స్ ఉండేది. బట్ ఆ 3 సెక్షన్స్ నుంచి 150 మార్క్స్ ఎట్లా వస్తుంది అనేటువంటిది అదంతా అవసరం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. ఎందుకంటే చాలా మంది మళ్ళీ ఈ ప్యాటర్న్ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. రైట్. సరే, ఓకే. అది మొత్తం ప్యూర్ గా మ్యాథమెటిక్స్ అంటే మన డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచే 150 మార్కులు ఇచ్చేది. బట్ ఇక్కడ మాత్రం 50 మార్క్స్ మాత్రమే ఇస్తా ఉన్నారు. సో కాబట్టి అది ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ కూడా అదే రాశారు చూడండి. ఇంతకు ఏమన్నాడు అంటే 25 క్వశ్చన్స్ హ్యావ్ టు బి ఆన్సర్డ్ అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ అని అన్నాడు. సో 25 into 2 ఎంత అంటే 50 మార్క్స్. రైట్. సో ఇది ఫస్ట్ డౌట్ అండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎస్పెషల్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి సెక్షన్ లో 50 మార్క్స్ ఉంటాయి కదా, మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా.
మిగిలిన జనరల్ స్టడీస్ లో వస్తే రావో చెప్పలేం, కానీ ఇది మ్యాథమెటిక్స్ కాబట్టి అకార్డింగ్ టు సిలబస్ నామ్స్ ప్రకారంగా మీరు ఆన్సర్ రైటింగ్ రాయగలిగితే 50కి 50 మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. బట్ అంత ఈజీ కాదు, దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. క్వశ్చన్ చూడగానే మనకు అది వచ్చు అనేటువంటి మన మైండ్ లోకి ఉండి దాని ప్రకారంగా మన సీక్వెన్షియల్ ఆర్డర్ లో రాసుకుంటూ వెళ్తేనే మనకు ఆ మార్క్స్ వస్తాయి, రైట్. బట్ ఇట్లా పాసిబిలిటీ ఉందని మాత్రం చెప్పొచ్చు మనం. అదొకసారి చూడండి. నెక్స్ట్ సెకండ్ డౌట్, చాలా బిగ్గర్ డౌట్, ఇది చాలా మందికి ఉన్నటువంటి డౌట్, రైట్. ఏంటి అంటే సిలబస్ అనాలిసిస్ అండి. సో ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి సెక్షన్ సంబంధించినటువంటి ఈ సిలబస్, రైట్. సో ఇందులో మీకు 5 సెక్షన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. 5 సెక్షన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. మీకు నేను కొంత ఇంట్రడక్షన్ పార్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇన్ డెప్త్ గా వెళ్తే మీకు లాంగ్ వీడియోస్లలో మళ్ళీ సీక్వెన్షియల్ గా 1 by 1 ఒక్కొక్క వీడియో నేను అప్లోడ్ చేస్తాను. టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, రైట్. సో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో చూడండి, డేటా అనాలిసిస్. డేటా ఇంటర్ప్రిటేషన్ మనం డేటా అనాలిసిస్ అని కూడా అనొచ్చు. సో ఈ డేటా అనాలిసిస్ లో మనకు మెయిన్ గా, సో నేను సెక్షన్ వైజ్ గా నోటి మాటలతో చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మన లాంగ్ వీడియోస్ లో 1 by 1 ఒక్కొక్క సెక్షన్ గురించి చెప్తాను. నేను కోర్సు పర్చేజ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో నేను ఈ 5 సెక్షన్ సంబంధించినటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, కంగారు పడొద్దు, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ అనలిటికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా అని అన్నాడు. సో స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి డేటా, బేసికల్ గా డేటా అనేటువంటిది డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ లో డిస్క్రీట్ ఫార్మెట్ లో ఉంటది. సో దాన్ని మనం డికోడ్ చేయగలగాలి. దీనికి సంబంధించినటువంటిది మేబీ అది మీన్ అయి ఉండొచ్చు, మీడియన్ అయి ఉండొచ్చు, మోడ్ అడగొచ్చు. సో దాంతో పాటు స్టాండర్డ్ డివియేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇంక్లూడింగ్ చేస్తూ కూడా మన క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది. సో ఎస్పెషల్లీ ఇది మొత్తం కూడా స్టాటిస్టికల్ డేటా కాబట్టి స్టాటిస్టిక్స్ అనేటువంటి పాయింట్ లో సో మనకి ఏముండొచ్చు, సో ఇంకోటి మీన్ ఉండొచ్చు, నెక్స్ట్ మీడియన్ ఉండొచ్చు, నెక్స్ట్ మోడ్ ఉండొచ్చు, రైట్. సో వీటికి సంబంధించినటువంటిది అంటే మనకు తెలుగులో మీన్ అంటే మనకు అంకగణితానికి సంబంధించినటువంటిది, సో మీడియన్ అంటే కనుక మనకు మధ్యగతానికి సంబంధించినటువంటిది, మోడ్ అంటే బావులకానికి సంబంధించినటువంటిది ఉండొచ్చు, రైట్. సో వాటి మీద క్వశ్చన్స్ అడగవచ్చు. నెక్స్ట్ ఇంక ఇవన్నీ కూడా స్టడీ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్, చూడండి బార్ గ్రాఫ్స్ గురించి, లైన్ గ్రాఫ్స్ గురించి, పై చార్ట్స్ గురించి అండ్ డ్రాయింగ్ కంక్లూజన్ సంబంధించినటువంటిది. క్వశ్చన్ ఒక్కోసారి తెలివిగా ఏ విధంగా అడగొచ్చానంటే జస్ట్ డేటా మాత్రం ఇస్తాడు, మనం దాన్ని చార్ట్ రూపకంగా మనం రాయాల్సి ఉంటుంది, రైట్. అది చాలా చాలా డిఫికల్టీ థింగ్. ఎందుకంటే మనకు డయాగ్రమెటికల్ ఓరియంటేషన్ ఇస్తే కనుక నార్మల్ డికోడ్ చేయడం అనేది అందరికి తెలిసినటువంటిది. కానీ కొన్ని సందర్భాలలో మీకు డయాగ్రమెటికల్ గా డేటా ఇవ్వకుండా జస్ట్ నార్మల్ డేటా ఇచ్చేసి దాన్ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలి అని క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు. సో దానికోసం కూడా నేను వీడియోలు చేస్తాను, సో కంగారు పడొద్దు. నెక్స్ట్ ఇది ఫస్ట్ సెక్షన్ సంబంధించినటువంటిది. సో ఈ ఫస్ట్ సెక్షన్ మొత్తం కూడా ఏం చెప్పొచ్చానంటే డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించినటువంటి టాపిక్, రైట్. ఇందులో లైన్ గ్రాఫ్స్ ఉంటాయి, బార్ గ్రాఫ్స్ ఉంటుంది, పై చార్ట్స్ ఉంటుంది, టాబ్లేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ స్టాటిస్టికల్ డేటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రతిదీ కూడా దీంట్లో ఉంటుంది, రైట్. నెక్స్ట్ రెండోది వచ్చేసి ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టాబ్లర్. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టాబ్లర్ అండ్ డయాగ్రమెటికల్ డేటా, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని అన్నాడు. సో ఇక్కడ కూడా సేమ్ సెకండ్ సెక్షన్ లో కూడా ఏమి ఇచ్చిందనంటే పర్టికులర్ గా మెన్షన్ చేసిండు, అంటే టాబ్యులేషన్స్ పైన క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతాడండి. సో టాబ్యులేషన్స్ అంటే పట్టికల పైన సమస్యలు అనేటువంటి ఒక చాప్టర్ ఉంది కదా, సో దానిపైన క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. నెక్స్ట్ రెండోది వచ్చేసి వీటిని మన డయాగ్రమెటికల్ గా కానీ గ్రాఫికల్ కానీ రిప్రజెంటేషన్ కూడా సేమ్ థింగ్ అంటది, అదొకటి గమనించండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ. సో మనందరికి తెలుసు ప్రాబబిలిటీ, సంభావ్యతకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. సో అందులో మనకు మెయిన్ గా 3 సెక్షన్స్ మనం గమనించాలి. ఒకటి టాసింగ్ ఏ కాయిన్ గురించి అడగొచ్చు, థ్రోయింగ్ ఏ డైస్ గురించి అడగొచ్చు, ప్లేయింగ్ కార్డ్స్ గురించి అడగొచ్చు. బట్ ప్రాబబిలిటీ ఒకటే కాదు, దాంట్లో ఇంకొక 2 సెక్షన్స్ ఉంటాయి. ఏంటివి అని అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. మీ అందరికీ తెలిసి ఉండాలి. సో అవి ఉంటేనే మనకు ఈ ప్రాబబిలిటీ అనేటువంటిది చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి ఇది పూర్తిగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండి. సో మెయిన్ గా చెప్పాలంటే ఇది అర్థమెటిక్. అన్ని చాప్టర్స్ ఇవ్వలేదు, కొన్ని చాప్టర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇది పూర్తిగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఏమేమి ఉంటున్నాయి అంటే నెంబర్ సీక్వెన్సెస్, ఇవి నెంబర్ సిరీస్ లో భాగంగా ఉండొచ్చు. నెక్స్ట్ సిరీస్, నెక్స్ట్ ఆవరేజెస్, నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ సంబంధించినటువంటిది. అయితే వీటి గురించి కూడా నేను చెప్తాను. సో క్లియర్ గా ఏంటనేది రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటిది.
అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఏంటి అని అంటే మెయిన్ గా డేటా ఇంటర్ప్రిటేషన్ రావాలి అని అంటే మనకు మెయిన్ గా ఒక 3 చాప్టర్స్ మీద మంచి అవేర్నెస్ ఉండాలి. ఒకటి పర్సంటేజెస్, 2 రేషియోస్, మూడోది యావరేజెస్, నెక్స్ట్ ఇంకో సింపుల్ క్యాల్కులేషన్స్ నెంబర్ సిస్టమ్ సంబంధించినటువంటిది. ఈ 3 మేజర్ టాపిక్స్ అయితే మీరు బాగా ప్రిపేర్ అవ్వగలిగితేనే డేటా ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు. లేకపోతే క్వశ్చన్ ఇస్తే బ్లైండ్ గా మనం పెన్ను పేపర్ పెట్టకుండా ఇంకా ఖాళీగా ఉండాల్సి వస్తుంది, రైట్? సో కాబట్టి ఇందులో నెంబర్ సీక్వెన్సెస్ సంబంధించినటువంటిది కావచ్చు, నెంబర్ సిరీస్ సంబంధించినటువంటిది కావచ్చు, నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ సంబంధించింది కావచ్చు, అవన్నీ కూడా నెంబర్ సిస్టమ్ లో భాగంగానే ఉంటాయి. మేబీ నెంబర్ సిస్టమ్ లో ఇంకొన్ని సబ్ సెక్షన్స్ ఉంటాయి, అంటే ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ కావచ్చు, ఫ్రాక్షన్స్ కావచ్చు, సింప్లిఫికేషన్స్ కావచ్చు, ఇవి కూడా అడగడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్ అవన్నీ. నెక్స్ట్ ఇంకోటి రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే ఇక్కడ ఇచ్చాడు. మేబీ రేషియో అండ్ ప్రపోర్షన్ మీరు నేర్చుకున్నట్లయితే పార్ట్నర్షిప్ ఏజెస్ అనేటువంటిది చాలా ఈజీగానే వస్తుంది. మేబీ మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా దేర్ మే బి ఆస్క్, సో అది అడగడానికి కూడా అవకాశం ఉన్నటువంటిది. నెక్స్ట్ ఇంకొకటి ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటిది రావాలి అంటే ముందు మనకు పర్సంటేజ్ తెలిసి ఉండాలి. పర్సంటేజెస్ అనేటువంటిది వస్తేనే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటి చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఇంకొక సబ్ సెక్షన్ కూడా ఉంటుంది, డిస్కౌంట్స్ అని చెప్పి. వాటి మీద కూడా క్వశ్చన్స్ లాస్ట్ టైం 2016 క్వశ్చన్ పేపర్ లో కూడా డిస్కౌంట్స్ అనేటువంటి టాపిక్ నుంచే క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి ఓన్లీ ఈ చాప్టర్లే చదువుకుంటా అంటే మాత్రం కుదరదు. మన అందరం కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కాబట్టి చాలా బ్రాడ్ మెంటాలిటీ తోటి ఉండాలి, చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది, చదవడానికి కూడా రెడీగా ఉండాలి. అండ్ మనకు టైం కూడా ఒక 3 months టైం ఉంది ఇప్పటి నుంచి, కాబట్టి సో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ టైమ్, డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్. ఇక్కడ ఈ 3 చాప్టర్స్ అనేటువంటిదేమో ఆప్టిట్యూడ్ సంబంధించినటువంటిది న్యూమరికల్ ఎబిలిటీస్ అని చెప్పొచ్చు. ఏది టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్ కావచ్చు, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ మేబీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఇంకా ముందుకెళ్తే మిక్చర్ అండ్ అలిగేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కొంత మ్యాథ్స్ మీద అవేర్నెస్ ఉండేటోళ్ళకి అర్థమవుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే కనుక మీరు 1-2 సార్లు వీడియో చూడాల్సి వస్తుంది, అదొకటి అబ్జర్వ్ చేయండి. అయితే ఇక మేజర్ గా చెప్పుకోవాల్సింది ఈ అనలిటికల్ రీజనింగ్ అండ్ క్రిటికల్ రీజనింగ్ అనేటువంటిది. సిమిలర్ గా ఇవి రెండు కూడా ఒకే మీనింగ్ ను కలిగి ఉంటాయి. అనలిటికల్ కానీ క్రిటికల్ రీజనింగ్ అనేటువంటి దాంట్లో మనకు మేజర్ గా కొన్ని చాప్టర్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ అసెర్షన్స్ అండ్ రీజన్స్ కావచ్చు, నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ సంబంధించినటువంటిది, నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ కి సంబంధించినటువంటిది. సో ఇలా కొన్ని కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్ అనేటువంటి చాప్టర్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా క్రిటికల్ రీజనింగ్ లో భాగం. అయితే నేను క్లియర్ గా లాజికల్ రీజనింగ్ అనేటువంటి ఒక చాప్టర్ లో, అంటే ఆ సెక్షన్ లో పూర్తిగా ఈ చాప్టర్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మన రీజనింగ్ బుక్, సిద్ధు పబ్లికేషన్స్ రీజనింగ్ బుక్ లో లాజికల్ రీజనింగ్ అనే దాంట్లో డేటా సఫిషియన్సీ కావచ్చు, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్, వెరిఫికేషన్ ఆఫ్ ట్రూ స్టేట్మెంట్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్, సిలాయిజం, ఇవన్నీ కూడా నేను లాజికల్ రీజనింగ్ లో ఇచ్చాను. కావాలంటే మీకు ఇక్కడ డిస్ప్లేలో రీజనింగ్ బుక్ సంబంధించినటువంటిది ఇక నేను చూపిస్తున్నాను. సో దీని ప్రకారంగా మీరు ఆ రీజనింగ్ సంబంధించినటువంటి బుక్ ను కూడా తీసుకునే ప్రయత్నం చేయండి, రైట్? నెక్స్ట్ ఈ డిసిజన్ మేకింగ్ అనేటువంటిది సపరేట్ చాప్టర్ కి ఇచ్చాడు, అంటే మెయిన్ సపరేట్ సెక్షన్ కి ఇచ్చాడు. ఇది చాలా లెంతీ క్వశ్చన్స్ ఉంటాయండి, అంటే క్వశ్చనే ఒక్కొక్క పేజ్ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏమో కానీ ఈ క్వశ్చన్ చూస్తేనే చాలా మంది భయపడిపోయి ఉంటారు. ఎందుకనంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను, రైట్? ఇక చూడండి, నేనేం చెప్తున్నాను, మీరు 25 క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయాలి. సో ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, మొత్తం కూడా మీకు 50 మార్క్స్ అనేటువంటిది ఉంది, ఓకేనా? రైట్. కానీ టైం అనేటువంటిది ఇంచుమించుగా 1 అవర్ అని చెప్పుకోండి. ఎందుకు 1 అవర్ అంటే, సార్ మాకు 3 అవర్స్ ఉంటుంది కదా, మేము సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా ఫంటర్ అయితే కనుక దీంట్లో టైం స్పెండ్ చేయొచ్చు అంటే ఓకే. బట్ మనం 3 సెక్షన్లకు 3 గంటలను డివైడ్ చేయాలి కాబట్టి సో ఈచ్ సెక్షన్ హ్యావింగ్ 1 అవర్ ఓన్లీ. సో 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మీకు మినిమంగా 2 minutes మాత్రమే ఉంటుంది. కానీ డిసిషన్ మేకింగ్ అనేటువంటి ఏదైతే ఈ టాపిక్ చెప్పానో నేను ఇంతకు ముందు, ఆ క్వశ్చన్ చదవడానికి 1 minute టైం పడుతుంది, దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది, ఆన్సర్ రాయడానికి ఇంకా టైం ఎక్కువ పడుతుంది. సో కాబట్టి నేను ముందుగా చెప్పినటువంటి ఈ 4 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేసి విత్ ఇన్ టైం లోపల చేయగలిగితేనే ఈ 5th సెక్షన్ కి టైం ఉంటుంది, లేదు అంటే కనుక ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా టైం టేకింగ్, రైట్? సో అట్లానే క్వశ్చన్స్ అన్ని కూడా టైం టేకింగ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పడానికి కూడా లేదు. కొన్ని ఈజీ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు, హాఫ్ ఆఫ్ ది పేజ్ లో కంక్లూజన్ అయ్యేటువంటి క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు, అప్పుడు మన అదృష్టం అని చెప్పుకోవాలి, రైట్? సో ఇవి సిలబస్ అనాలిసిస్ సంబంధించినటువంటిది. అయితే ఇందులో కొన్ని చాప్టర్స్ అనేటువంటి నేను మెన్షన్ చేయలేదు,
రైట్. సపోజ్ మేబీ క్లాక్స్ నుంచో, క్యాలెండర్స్ నుంచో, డైరెక్షన్స్ నుంచో, బ్లడ్ రిలేషన్స్ నుంచో క్వశ్చన్స్ అడగొచ్చు. సో కాబట్టి అందుకోసమనే ఇక్కడ నేను పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎవరైతే కోర్సులో జాయిన్ అయ్యారో, మన డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి కోర్సులో ఆల్రెడీ 300 మెంబర్స్ జాయిన్ అయ్యారు. రైట్. సో ఇది ఒక బిగ్గర్ డిజిట్ అని చెప్పుకోవాలి దీంట్లో. అయితే ఈ కోర్సులో నేను పూర్తి స్థాయిలో ఏం చేశాను, ముందుగా ప్రిలిమ్స్ ఓరియంటేషన్ లో కాన్సెప్ట్స్ ప్లస్ లాజిక్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను. ఇది చాలా మంది ఏమనుకుంటున్నారు అని అంటే, సార్ మెయిన్స్ ఓరియంటేషన్ లో క్లాసులు లేవు కదా అని అంటున్నారు. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు మెయిన్స్ ఓరియంటేషన్ లో క్లాసులు అంటే 25 క్వశ్చన్లు బెస్ట్ గా చూజ్ చేసుకోవాలి అంటే నీకు ముందు క్వశ్చన్ చూడంగానే నాకు క్వశ్చన్ ఆన్సర్ వచ్చు అని నీకు అనిపించాలి అంటే ముందు నీకు ఇవి తెలిసి ఉండాలి. అంటే ఒక క్వశ్చన్ ఇస్తే ఇది పలానా టాపిక్ నుంచి వచ్చింది, దీన్ని మనం చూడగానే మన మెయిన్స్ ఓరియంటేషన్ లో ఆన్సర్లు రాయొచ్చు అనేటువంటి ఫీలింగ్ నీ మైండ్ లోకి రావాలి అంటే ముందు నీకు ఇవన్నీ తెలిసి ఉండాలి. రైట్. సో అందుకోసమనే ప్రిలిమ్స్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా కొన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి, అది మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. రైట్. తర్వాత డిస్కస్ చేద్దాం దీని గురించి ఏ విధంగా ఉంటుంది అనేది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక ఇక్కడ నేను చెప్పాను చూడండి, స్ట్రాటజీ. రైట్. ఇంతకుముందు చెప్పినటువంటిది స్ట్రాటజీ ఏంటి అంటే చూస్ బెస్ట్ ఆఫ్ 25 క్వశ్చన్స్. ఇగో ఇక్కడ చాలా మందికి అర్థం కావాల్సినటువంటిది, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. సార్ నేను 11 to 40 కదా మన క్వశ్చన్స్. రైట్ గా రాసిన 11 to 40 క్వశ్చన్స్ అనేటువంటి ఇక్కడ మనకు డిస్ప్లేలో కనిపిస్తాయి, రేపు క్వశ్చన్ పేపర్ లో కూడా. రైట్. మొత్తం కూడా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 30 క్వశ్చన్స్ లో నేను 25 క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి. అందరు ఏమనుకుంటారంటే మాకు 5 క్వశ్చన్స్ ఛాయిస్ లాగా ఉంది కదా సార్, ఇంతకు చాలా కన్వీనియంట్ గా ఉంది అని అనుకుంటారు. కానీ క్వశ్చన్లు ఆల్రెడీ సిలబస్ లో ఏం మెన్షన్ చేశారు అని అంటే, మీరు ఫస్ట్ అటెంప్ట్ చేసినటువంటి 25 క్వశ్చన్స్ నే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ సపోజ్ చాలా మంది ఇప్పుడు ఇలా ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే చేశారు ఆన్సర్ రైటింగ్ లో. 4th క్వశ్చన్ మీకు ఆన్సర్ రాలేదు, ప్రయత్నం చేశారు ఆన్సర్ రాలేదు మీకు, అలానే ఇలా ఉండరు కదా. సో మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తూ ఉంటారు కదా ఇలా. నెక్స్ట్ ఇంకొకటి 10th క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేశారు, బట్ ఆ 10th క్వశ్చన్ యొక్క ఆన్సర్ కూడా రాలేదు. అయితే ఏవైతే క్వశ్చన్లకు ఆన్సర్ రాలేదో ఇంకా మిగిలినటువంటి లాస్ట్ లో 5 క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, మీరు అటెంప్ట్ చేసినా సరే వేస్ట్. కాబట్టి మీరు చూజ్ చేసుకోవాల్సినటువంటి క్వశ్చన్ పేపర్ ను చూడగానే నాకు ఈ క్వశ్చన్ వచ్చు, నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసిన మైండ్ లోకి వచ్చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి దాని యొక్క ఆన్సర్ రాబట్టగలిగితే మీకు 2 మార్క్స్ అనేటువంటిది వస్తాయి. రైట్. సో కాబట్టి ఈ బెస్ట్ ఆఫ్ 25 క్వశ్చన్ చూజ్ చేసుకోవడం అనేటువంటిదే బెస్ట్ స్ట్రాటజీ అసలు. ఎందుకనంటే ఏదో గుడ్డిగా మనం కొన్ని క్వశ్చన్లను అటెంప్ట్ చేస్తాం, దానికి ఆన్సర్ రాదు, ఇంకో కొన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తాం, ఆన్సర్ రాదు, ఇలా మీరు మార్క్స్ లూజ్ అవుతారు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వాలి. అందుకోసం నేను ఏం చెప్తున్నా, మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయి ఉంటారు కదా ప్రిలిమ్స్ లో, అంటే ఆప్షన్ బేస్డ్ తోటే, బట్ మీకు ఆ క్వశ్చన్ చూడగానే ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయగలుగుతా అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. సో కాబట్టి ప్రిలిమ్స్ ఓరియంటేషన్ లో ఉండేటువంటి కొన్ని వీడియోస్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే డైరెక్ట్ మెయిన్ ఆన్సర్ రైటింగ్ లో క్వశ్చన్ చూడగానే నాకు ఆన్సర్లు వచ్చని చేసుకుంటూ పోతా ఉంటే కొన్ని సందర్భాలలో స్ట్రక్ అయి ఉండొచ్చు. సో అక్కడ మనకు ఆన్సర్ మనకు రాకపోయి ఉండొచ్చు. అప్పుడు ఆ హాఫ్ ఆఫ్ మార్క్స్ కానీ 1 మార్క్స్ అనేటువంటిది ఎగ్జామినర్ కన్సిడర్ చేయకుంటుంటే మనం మార్క్స్ ఖచ్చితంగా లాస్ అవుతాం. రైట్. సో కాబట్టి ఈ స్ట్రాటజీని మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఇది థర్డ్ సెక్షన్ అండి, అంటే థర్డ్ డౌట్. నెక్స్ట్ 4th డౌట్ ఒకసారి రాసే ప్రయత్నం చేద్దాం. ఇది 99% స్టూడెంట్స్కి ఉండేటువంటి డౌట్. ఇంత మొత్తం చెప్పిందంత ఒక ఎత్తు, ఇప్పుడు దీని గురించి చెప్పేటువంటిది ఒక ఎత్తు. ఎందుకనంటే అందరు కూడా ఎదురు చూసేటువంటిది ఇదే. మిగిలినటువంటి నేను చెప్పిన చాలా ఇన్ఫర్మేషన్ ఇక 80% స్టూడెంట్స్ తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా మందికి ఆన్సర్స్ ఎట్లా రాయాలి, ఎస్పెషల్లీ మ్యాథ్స్ ను ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా మార్క్స్ అలటెడ్ చేస్తాడు, అసలు మొత్తం మార్క్స్ ను ఏ విధంగా అలటెడ్ చేస్తారు అనేటువంటిది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఎన్ని మార్క్స్ అండి, ఇప్పుడు మనకు 2 మార్క్స్ అండి. ఓకేనా. సో ఇప్పుడు నేను 2 మార్క్స్ నేను ఒక 4 సెక్షన్స్ లాగా డివైడ్ చేశాను. ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఫస్ట్ మీరు రాయాల్సినటువంటిది ఏంటి, గివెన్ డేటా, ఇచ్చిన దత్తాంశం ప్రకారం. తెలుగులోనైతే ఎప్పుడైనా మీరు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ హెడ్డింగ్ చూడండి, ఇచ్చిన దత్తాంశం ప్రకారం, ఇది ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. ఓకేనా. అంటే ఆ ఇచ్చినటువంటి ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అనేటువంటిది స్టార్టింగ్ లో రాసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన దత్తాంశం ప్రకారం కామా పెట్టి ఇక నెక్స్ట్ స్టెప్
ఏంటి నెక్స్ట్ స్టెప్ అంటే, ఒకవేళ ఆ క్వశ్చన్కి ఫార్ములా ఉంటే ఫార్ములా అటెంప్ట్ చేయాలి. రైట్. ఈ ఫార్ములాలో కూడా ఖచ్చితంగా టర్మ్స్ మెయింటైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇంకా ఏదైనా ఇప్పుడు నేను ఇక్కడ రాశాను ఏంటి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనేటువంటిది ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా మీరు రాశారు. రాసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏం మెన్షన్ చేయాలి, వాట్ ఈస్ డి, వాట్ ఈస్ మీన్ ఫర్ ఎస్, వాట్ ఈస్ మీన్ ఫర్ టీ అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి. డి ఫర్ డిస్టెన్స్, టీ ఫర్ టైము, ఎస్ ఫర్ నెక్స్ట్ స్పీడ్ అనేటువంటిది అది రాసి, మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, మీరు ఏ విధంగా అయితే పేపర్ను చూస్ చేసుకుంటారో అదే క్వశ్చన్ పేపర్ వస్తాయి. రైట్. సో రాయడం కూడా మీరు ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ కాదు, అయితే మొత్తం తెలుగు అన్న రాయాలి, లేకపోతే ఇంగ్లీష్ అన్న రాయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి, సగం సగం రాయొద్దు మళ్ళీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫార్ములాని ఎలాబరేటెడ్ చేస్తే టర్మ్స్ కూడా ఎలాబరేటెడ్ చేసుకోవాలి. రైట్. సో అవి కూడా ఇప్పుడు దీని కిందనే రాసుకోవాలి. సపోజ్ డి అంటే డిస్టెన్స్, ఇట్లా ఎస్ అంటే స్పీడు, నెక్స్ట్ టీ అంటే టైము అనేటువంటిది ఈ ఫార్ములా కిందనే ఒక లైన్ ప్రకారంగా రాసుకోవాలి. ఓకేనా. సో ఇది ఫార్ములా ఉంటే ఫార్ములాని అప్లై చేయాలి. అయితే ఫార్ములాలో అప్లై చేసేటువంటిది కొన్ని డిజిట్స్ కూడా ఉంటాయి కదా, సబ్స్టిట్యూషన్స్. రైట్. సో ఆ సబ్స్టిట్యూషన్స్ అనేటువంటిది దీని తర్వాత చేయండి. సబ్స్టిట్యూట్ చేసేటువంటి వాల్యూస్ కొన్ని ఉంటాయి. రైట్. సబ్స్టిట్యూట్. రైట్. చూడండి, నేను ఇక్కడ ఏం రాశాను, ఎక్స్ట్రాగా ఇంకొక పాయింట్ కూడా రాశాను. ఫార్ములాలో ఇప్పుడు డికి కొంత డిస్టెన్స్ ఏదో కొంత డిజిట్ ఇస్తాడు, 30 కిలోమీటర్సా 50 కిలోమీటర్స్ అని. స్పీడ్ కూడా 20 km/h అనో లేకపోతే 100 km/h అనో మనకు స్పీడ్ గురించి ఇస్తాడు. మేబీ టైం ఇస్తే టైం సెకండ్స్లలో కానీ లేకపోతే మినిట్స్లలో కానీ గంటలలో కానీ ఇస్తాడు. వీటన్నిటిని తీసుకుని చేంజ్ చేయాలి, అప్లై చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి దీంట్లో. రైట్. సో అది నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కొన్ని క్యాల్కులేషన్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ క్యాల్కులేషన్స్ అనేటువంటిది నెక్స్ట్ లైన్స్లలో రాసుకుంటూ రావాలి. అంటే వాటిని ఎలాబరేటెడ్ చేసుకుంటూ రావాలి, సింప్లిఫైడ్ చేసుకుంటూ రావాలి. ఇక ఫైనల్గా ఏంటి, కంక్లూజన్. కంక్లూజన్ ఇన్ ది సెన్స్ ఏంది, ఇది మన ఫైనల్ ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి కంక్లూజన్ అండి. రైట్. సో ఈ ఫైనల్ కంక్లూజన్ లేదా ఫైనల్ ఆన్సర్ రాసిన తర్వాత కూడా మీరు ఒక చిన్న బాక్స్ వేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. రైట్. సో ఫైనల్గా 5th రాయట్లేను, బట్ ఒక బాక్స్ వేసే ప్రయత్నం చేస్తే ఏంటంటే సో కన్వీనియంట్గా ఉంటుంది. ఓకేనా. సో ఈ స్ట్రాటజీని ఈ విధంగా ఆన్సర్ రైటింగ్ రాసే ప్రయత్నం చేయండి. మీకు క్వశ్చన్లో కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తా. సో టెన్షన్ పడొద్దు, అందరు ఎదురు చూస్తూ ఉన్నారు, క్వశ్చన్ చెప్పేస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. రైట్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గివెన్ డేటా, ఇచ్చినటువంటి డేటా ఏంటో రాయాలి. సెకండ్ది వచ్చేసి ఫార్ములా ఉంటే అప్లై చేయండి, ఫార్ములా లేకపోతే కూడా ఏ విధంగా చేయాలని చెప్తాను నేను. సో థర్డ్ వచ్చేసి క్యాల్కులేషన్స్ అంటే సబ్స్టిట్యూషన్. సో ఈ మధ్యలో ఒకటి రాసాం కదా, సబ్స్టిట్యూషన్ అంటే ఇచ్చినటువంటి డేటాను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. తర్వాత దీన్ని క్యాల్కులేషన్స్ చేయండి, అంటే సింప్లిఫైడ్ చేయండి. ఇంకా దాన్ని ఎలాబరేటెడ్ చేసుకుంటూ వస్తారు కదా. సో లాస్ట్లో మీకు కంక్లూజన్ ఫైనల్ ఆన్సర్ రాసి, ఒకవేళ దానికి మార్కౌట్ చేయాల్సినటువంటి అవసరం వస్తే కనుక మీరు ఒక చిన్న బాక్స్ వేయండి, చాలా నీట్గా ఉంటుంది, ఎగ్జామినర్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఒక 4 సెక్షన్స్ లాగా డివైడ్ చేస్తే ఈచ్ సెక్షన్ వచ్చేసి మీకు ఒక ½ మార్క్ అనుకోండి. రైట్. సో ఇలా 4 కాబట్టి 4 హాఫ్స్ మనకు 2 మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది. ఓకేనా. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అవసరమైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. రైట్. ఇది స్ట్రాటజీ మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాను నేను, జనరల్ క్వశ్చన్ ఇది. ఓకేనా. అయితే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక క్వశ్చన్ ఈ విధంగానే ఇస్తాడు, ఒకటి ఇంగ్లీష్లో ఒకటి తెలుగులో ఇస్తాడు. ఆప్షన్స్ ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ ఇవ్వడు. అందుకోసమే ఆప్షన్స్ ఆర్ నాట్ గివెన్, ఆప్షన్స్ ఆర్ నాట్ గివెన్ ఇది ఇవ్వడు. బట్ మీకు ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి ఏ విధంగా ఆన్సర్లు చేసి ఉంటారు, ఏ విధంగా ఆన్సర్లు చేయాలని చెప్పడం కోసం మాత్రమే ఆప్షన్స్ ఇచ్చాను. ఆప్షన్స్ బేసికల్ గా మెయిన్స్ ఓరియంటేషన్ లో ఇవ్వరు. ఓకేనా. సో జనరల్ గా మీ అందరికి తెలిసినటువంటిదే అయినా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండు ఏమని, 5:6 నిష్పత్తిలో ఉన్న 2 సంఖ్యలలో ప్రతి దానికి 7 కలిపితే వచ్చే సంఖ్యలు 6:7 గా ఉన్నాయి, వాటిలో కనిష్ట సంఖ్య ఏది. ఓకేనా. సో ఇప్పుడు జనరల్ గా ప్రిలిమ్స్ ఓరియంటేషన్ లో మనం ఆన్సర్లు చేయాలి అంటే ఈ క్వశ్చన్ కళ్ళతో చూసి ఆన్సర్లు పెట్టవచ్చు. ఓకేనా. సో ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ 5 అనేటువంటిది స్మాలరు, 6 అనేటువంటిది బిగ్గర్ నెంబర్. ఓకే. సో ఇక్కడ 5 అనేటువంటి డిజిట్ తోటి మల్టిప్లై అయ్యేటువంటి ఏదైతే ఉంటుందో ఆప్షన్ అదే మన యొక్క ఆన్సర్. సో ఇక్కడ 28 అనేటువంటి నెంబర్ 5 తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు. 5 తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు. 5 తో డివిజిబుల్ అవుతుందా, ఇది అవుతుంది. 5 తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు. రైట్. సో సింపుల్ గా ఆన్సర్ సి అనేటువంటిది మనం మార్కౌట్ చేస్తాం.
ప్రిలిమ్స్ వరకు ఓకే, బట్ మెయిన్స్ వరకు డైరెక్ట్ అట్లా ఆన్సర్ 35 అనేటువంటిది రాస్తే మనకు కనీసం హాఫ్ మార్క్ 0 మార్కులు కూడా వేయడు ఇంకా. సో కన్సిడరబుల్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఇక ఎగ్జామినర్ మన యొక్క టాలెంట్ను, అంటే వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తా ఉన్నారు, డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో ఏ విధంగా థింక్ చేస్తున్నారు అనేటువంటిది కూడా వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వేషన్లో ఉంచుతారు. కాబట్టి మనం ఇచ్చినటువంటి డేటాను ముందుగా రాసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, రైట్. సో సిమిలర్గా దీన్నే మీకు ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. అంటే గివెన్ డేటా ఫస్ట్ నేనేం రాస్తున్నాను చూడండి. ఇచ్చిన దత్తాంశం ప్రకారం, ఇచ్చిన దత్తాంశం ప్రకారం ఇలానే రాయాలండి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ రెండు సంఖ్యల నిష్పత్తి, రెండు సంఖ్యల నిష్పత్తి, రెండు సంఖ్యల నిష్పత్తి ఏ విధంగా ఇచ్చారండి? ఒకటి 5, ఇంకోటి 6, 5:6. ఓకేనా? సో మళ్ళీ అబ్జర్వ్ చేయండి, నేను ఏ విధంగా రాస్తున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో మొదటి సంఖ్య తెలియదు కదా మనకు, డైరెక్ట్ 5 అనుకునేరు, కాదండి, దీన్ని 5x అనుకోండి. ఓకే, నెక్స్ట్ రెండవ సంఖ్య దీన్ని రేషియో ఎప్పుడు కూడా సంఖ్యారూపకంగా మారాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక వేరియబుల్స్ తోటి మల్టిప్లై అవ్వాలి అది. ఓకేనా? దీన్ని ఏమనుకుంటాం? 6x అని అనుకుంటాం. ఓకేనా? సో ఈడ మళ్ళీ ఇంకొక లైన్ ఏంటంట, ప్రతి సంఖ్యకు 7ను కలపగా, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లో కూడా రాయొచ్చండి. బై ది గివెన్ డేటా అని పెట్టేసి ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 5:6. ఫస్ట్ నెంబర్ ఈస్ 5x, సెకండ్ నెంబర్ ఈస్ 6x అని పెట్టండి. ఇఫ్ యూ యాడ్ 7 to ఈచ్ నెంబర్ అని పెట్టండి ఇంగ్లీష్ అయితే. సో 7ను కలపగా, మరి 7ను కలిపితే ఏమైతుంది? ఇగో చూడండి, 5x కి ఒక +7 యాడ్ చేయండి, నెక్స్ట్ 6x కూడా +7 యాడ్ చేయండి. ఇక చాలా మందికి సార్ ఇక్కడ బై ఎందుకు తీసుకున్నారు సార్ అని అంటారు. ఎందుకనంటే ఈ రేషియోస్ అనేది ఏమైందంట, వాటిని కలిపితే 5:6 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యలలో ప్రతిదానికి 7 కలిపితే వచ్చే సంఖ్యలు 6:7 అయినాయి, అంటే 6/7 అయిందని దాని అర్థం, రైట్. సో ఇక్కడ 6/7 అని రాసుకోండి. సో రాసుకుంటే వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ విధంగా చేయాలి. ఈ సింబల్ వాడాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ అర్థమవుతే ఓకే. సో 7 × 5 ఎంత అంటే 35x, ప్లస్ 7 × 7 ఎంత అంటే 49, నెక్స్ట్ 6 × 6 ఎంత అంటే 36x, 6 × 7 ఎంత అంటే 42. సో ఈ వాల్యూనే ఇటు సైడ్ వెళ్ళిపోతుంది. సో ఈ వాల్యూ ఇటు సైడ్ వస్తుంది, ఈ వాల్యూ ఇటు సైడ్ వచ్చేస్తుంది. సో అప్పుడు 36 మైనస్ 35 కావాలంటే రాయండి, 36 మైనస్ 35x ఈజ్ ఈక్వల్ టు 49 మైనస్ 42. ఎందుకంటే ఇది డిస్క్రిప్టివ్ కాబట్టి ప్రతిదీ రిటర్న్ గా ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ? 35, 49 మైనస్ 42 అంటే ఎంత? 7. కానీ మనకు వాల్యూ ఎక్స్ని కాదు మనం ఫైండ్ అవుట్ చేసేది. క్వశ్చన్ ఏమంటుండు? స్మాలర్ నెంబర్ అంటుండు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తా అంటే చిన్న సంఖ్య, స్మాలర్ నెంబర్, రైట్. ఒకవేళ మీరు ఇంగ్లీష్ అయితే కనుక స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది మరి? స్మాలర్ నెంబర్ 5x అని ఉంది, రైట్. 5x. మీరు కావాలంటే ఇంకా ఎలాబొరేటెడ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు, బట్ నేను డైరెక్ట్ ఇక్కడ అప్లై చేసే ప్రయత్నం చేస్తాను. 5 × 7 సో ఎంత అంటే 35. సో ఈ 35ని మళ్ళీ ఏం చేస్తారు? చిన్న సంఖ్య అని రాసి, సో లాస్ట్లో మనం ఏం చేస్తామంటే చిన్నగా ఒక బాక్స్ లాంటిది వేసేటువంటి ప్రయత్నం చేయండి. సో కొంచెం ఇంకా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇలా బాక్స్ వేయండి, చాలా బాగుంటుంది. సో ఇవి అండి మనకు రాసేటువంటి విధానం స్టెప్ బై స్టెప్. అయితే అన్నిటికీ ఇన్ని స్టెప్స్ రావాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని నెంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఒక 4 లైన్స్ లోపలనే ఆన్సర్లు వచ్చేస్తాయి. దానికి ఎంత ఎలాబొరేటెడ్ చేసినా సరే 4 to 5 లైన్స్ లోపల ఆన్సర్లు వచ్చేస్తాయి. అలా రాసినా సరే మీకు ఫుల్ మార్క్సే పడతాయి. చాలా మంది సార్ మొత్తం ఒక 10 లైన్స్లో రాస్తేనే మనకు ఆన్సర్లు వస్తాయంటే లేదు, దీనికి ఆ ఛాన్స్ ఉంది కాబట్టి రాసుకున్నాం. సో అట్లా అన్నిటికీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విధంగా అండి. సో నేను లైన్ బై లైన్ రాశాను కదా చిన్నగా. సో ఇట్లా ఇచ్చిన దత్తాంశం ప్రకారం అని మొదలు పెట్టేసుకొని లైన్ టు లైన్ ఒకటి రాసుకుంటే మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి మీకు కంక్లూజన్ వచ్చేసిందంటే ఫుల్ మార్క్స్, అంటే 2 to 2 మార్క్స్ అనేటువంటిది ప్రతిదానికి కూడా 2 మార్క్స్ పడడానికి కూడా స్కోప్ ఉంది. ఓకేనా?
సో ఈ విధంగా మీరు ఆన్సర్ రైటింగ్ రాయాలి. సో ఇప్పటికే కొంచెం క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నా దీనికి సంబంధించినటువంటిది. అయితే ప్రతి క్వశ్చన్ అంటే చాలా వరకు రీజనింగ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అర్థమెటిక్ లో ఉంటాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ లో ఉంటాయి, వాటికి సపరేట్ ఆన్సర్ రైటింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను కోర్సులో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, రైట్? సో ఇప్పటికే నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ మన దగ్గర 300 మెంబర్స్ పైగా విద్యార్థులు కోర్సులో జాయిన్ అయ్యారు. ఓకేనా? సో కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను ఆన్సర్ రైటింగ్స్ వీలైతే నా ఓన్ హ్యాండ్ రిటర్న్ తోటే రాసి మీకు అందులో పీడిఎఫ్ ప్రకారంగా కావచ్చు, ఇమేజ్ ప్రకారంగా కావచ్చు, నేను మన కోర్సులో అప్లోడ్ చేస్తున్నాను. సో కాబట్టి వీలైతే ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక మీరు మన సిద్ధు స్టడీ సర్కిల్ యాప్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి కోర్స్ ఉంటుంది. ఇదేమో ఆన్సర్ రైటింగ్స్ ఏ విధంగా రాయాలనే దానికోసం ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. అయితే ఇది 2016 మెయిన్స్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్. చూడండి, బేసికల్ గా మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటి టాపిక్ లోనే డిస్కౌంట్ అనేటువంటి సబ్ టాపిక్ ఉంటుంది. ఓకేనా? సో దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేటువంటిది మీ కోర్సులో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేటువంటి లెంత్ అయింది అండ్ చాలా వరకు మీ క్వశ్చన్స్ యొక్క డౌట్స్ అనేటువంటిది నేను క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీరు ఈ ప్రీవియస్ పేపర్స్ నేను ఆల్రెడీ కలెక్ట్ చేశాను. 2008కి సంబంధించినటువంటి పేపర్, 2016కి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయో నెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి క్వశ్చన్సే కలెక్ట్ చేశాను, మీరు కూడా చూసుకోవచ్చు. సో వీటన్నిటిని కూడా మన సిద్ధు స్టడీ సర్కిల్ యాప్లో నేను అప్లోడ్ చేస్తాను. సో మీకు ఇంకే విధమైనటువంటి డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి సెక్షన్లో కింద మీ యొక్క డౌట్స్ను కింద పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పటికే మీకు క్లారిటీ ఇచ్చాను. ఓకేనా? సో ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. సో దానికోసం మీరు 9100-960-982 అనేటువంటి నెంబర్కి కూడా కాల్ చేసి ఉండొచ్చు, రైట్? సో 9100-960-982 అనేటువంటి నెంబర్కు మీరు కాల్ చేయండి. సో వీటికి సంబంధించినటువంటి ఏ డీటెయిల్స్ ఉన్నా కూడా నేను పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, రైట్? సో మళ్ళీ ఫైనల్గా మరొక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించినటువంటి సిలబస్ కానీ వాటికి గురించినటువంటి స్ట్రాటజీ కానీ మీరు ఏమాత్రం కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సో ఒక బెస్ట్ అప్రోచ్ తోటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికోసం మనం ప్రిలిమినర్లో వాడినటువంటి వీడియోస్ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. మీకు చెప్పాను ఎందుకు ప్రిలిమ్స్లో ఉండేటువంటి వీడియోస్ కూడా ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే, క్వశ్చన్ చూడగానే ఇమీడియట్గా ఆన్సర్లు వస్తున్నాయా రావట్లేదు అనేటువంటిది మనం ఆ వీడియోస్ బేస్డ్ ప్రకారంగానే మనం తీసుకుంటాము. సో కాబట్టి వాటిని అవాయిడ్ చేయకండి. రెండోది, మీకు సఫిషియెంట్ టైం ఉంది, 3 months టైం ఉంది, 50 మార్క్సే వస్తున్నాయి, అన్ని చాప్టర్స్ కూడా లేవు. సో మేజర్గా వచ్చేటువంటి చాప్టర్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు 1 by 1 వీడియోస్ ఒక్కొక్కటిగా నేను యూట్యూబ్లో లేకపోతే యాప్లో సో ఏది కన్వీనియంట్ ఉంటే అది అందులో నేను అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో డెఫినెట్లీ మీరు ఈ 50 మార్క్స్ను ఒక బెస్ట్ స్ట్రాటజీ తోటి ప్రిపేర్ అయ్యడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఇంకా సార్ నేను నాన్ స్టూడెంట్స్ని, నాకు ఇంకా క్వశ్చన్ చూస్తేనే అర్థం అవుతలేదు అని అంటే కనుక మీరు కొంచెం బేసిక్స్ అనేటువంటి నేర్చుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్పాను కదా, సో మేజర్గా 3 చాప్టర్స్ ఉంటాయి. ఒకటి రేషియో అండ్ ప్రపోర్షన్ అనేటువంటి చాప్టర్, రెండోది వచ్చేసి పర్సంటేజ్ అనేటువంటి చాప్టర్, మూడోది వచ్చేసి ఆవరేజ్ అనేటువంటి చాప్టర్. సో వీటన్నిటి మీద మనకి ఏం తెలియాలి? క్యాల్కులేషన్స్ తెలిసి ఉండాలి. ఎందుకంటే డేటా అనేటువంటిది మనం చెప్పుకున్నంత ఈజీగా ఉండదు, వాడు ఇచ్చేటువంటిది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, డిస్క్రీట్ మోడ్లో ఉంటుంది. డిస్క్రీట్ ఇన్ ది సెన్స్ ఏంటంటే అన్డివైడెడ్, అది అంటే పూర్తి స్థాయిలో అన్డికోడెడ్ చేసి ఉంటుంది. దాన్ని మనం డికోడ్ చేయాలి అని అంటే ముందుగా మనకు ఆ కాన్సెప్ట్, ఆ సబ్జెక్ట్ మీద అవేర్నెస్ ఉండాలి. ఏదో బ్లైండ్గా నేను ఆప్షనల్గా 50 మార్కులను ఫీల్ అవుతా అంటే ఏం చేయలేం మనం. మీరు ఖచ్చితంగా 50కి 50 టార్గెట్ పెట్టుకొని ఇచ్చినటువంటి ఈ సెక్షన్ను మీరు కంప్లీట్ చేయగలిగితే రిమైనింగ్ దాంట్లో కొంచెం అటు ఇటు అయినా సరే ఇది మీకు కవర్ అవుతుంది. సో అండ్ ఈజీ స్కోరింగ్ కదా ఇచ్చినటువంటి క్వశ్చన్. సింపుల్గా మీరు ఇచ్చిన దత్తాంశం ప్రకారం అని ఇచ్చినటువంటి ఆ నెంబరింగ్ చేసినా సరే మీకు 1/2 మార్క్ లేదా 1 మార్క్ అనేటువంటిది పడుతుందండి. చాలా మందికి ఇంకొక డౌట్ కూడా ఉంది, సార్ మేము ఈ 2 సెక్షన్లు మాత్రం రాసాము, మిగతాది మాకు ఆన్సర్ రావట్లేదు, మార్క్స్ పడతాయి అంటే ఖచ్చితంగా ఈ 2 సెక్షన్లు అంటే ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ రాసినందుకైనా అవుట్ ఆఫ్ 2లో 1/2 మార్క్ కానీ 1 మార్క్ కానీ పడడానికి స్కోప్ ఉంది. మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేశారు, క్వశ్చన్ను డేటా రాశారు, గివెన్ డేటా రాశారు, ఫార్ములా ఉంటే ఫార్ములా అప్లై చేశారు, కొంతవరకు క్యాల్కులేషన్ చేశారు, లాస్ట్లో చివరిలో ఆన్సర్ మిస్టేక్ చేశారు. అయితే మాకు మొత్తమే 2 మార్క్స్ రాకుండా పోతాయంటే అట్లా ఏం లేదండి. సో ఎగ్జామినర్ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తారు, మీకు లైన్ బై లైన్ వాళ్ళు కూడా కరెక్షన్ చేస్తూ ఉంటారు. మీ ఎబిలిటీ ఎంతవరకు ఉంది, ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఇచ్చిన క్వశ్చన్స్ మీద మీకు అవేర్నెస్ ఉందా లేదా అసలు.
సో మీరు రాసేది కరెక్టా కాదా అనేటువంటిది కూడా చెక్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ రాకపోయినా, ఫైనల్ ఆన్సర్ రాకపోయినా మీరు ఎక్కడి వరకైతే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో అక్కడి వరకు మీకు మార్క్స్ అలర్టెడ్ చేస్తారు. సో ఇది ఒక హ్యాపీయెస్ట్ విషయం, మీకు చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది. ఎందుకంటే సార్ నాకు అసలే మ్యాథ్స్ రాదు, నేను కనీసం ఇవి రాస్తా, కనీసం 20, 25, 30 మార్కులని వస్తాయనంటే, అట్లా అని ఓన్లీ ఒక డేటా రాసుకుంటూ పోతేనే మార్క్స్ రావు. దానికి సంబంధించినటువంటి ఎలాబొరేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు రాయగలగాలి. అట్లయితేనే కొంత మార్కులు అనేటువంటిది రావడానికి స్కోప్ ఉంది. ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికి కూడా ఒక కంక్లూజన్ వచ్చింది అని అనుకుంటున్నాను. సో వీడియో అనేటువంటిది లెంతీగా అయింది. కొన్ని చాప్టర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో వాటి గురించి నేను మరొక వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఆల్రెడీ మన కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మీకు ఐడియా ఉండుంటుంది. సో వీలైతే కనుక మీ యొక్క రివ్యూస్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఫర్దర్ గా మిగతా స్టూడెంట్స్ కూడా మన కోర్సు గురించి కావచ్చు, మన కంటెంట్ గురించి కావచ్చు, మిగతా స్టూడెంట్స్ కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది. సో మీ అందరికీ కూడా మంచి మార్క్స్ రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, సో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. రైట్? సో థ్యాంక్ యూ సో మచ్.